వ్యాపారం పెట్టుకుంటామంటే లోన్లు ఇవ్వడం కానీ, ఆడవాళ్ళకి డ్వాక్రా రుణమాఫీలు చేయడం కానీ, ఈ రోజు కనీసం పావలా వడ్డీలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అని అబద్ధాలు చెప్పే నాయకులు ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇస్తే ఎన్ని మార్పులు చేశారు. పోర్ట్లు కట్టారు, మెడికల్ కాలేజీలు కట్టారు, ఫిషింగ్ హార్బర్లు కట్టారు. ప్రతి పేదవాడి విద్యా వైద్యం మీద దృష్టి పెట్టి చూపించారు. కాబట్టి ఒకటే చెప్తున్నా, మేము ఇన్నేళ్ళు అనుభవం, మేము ఇన్నేళ్ళు ఉన్నాం అని చెప్పుకోవడం కాదు. ఎన్నాళ్ళున్నా పేదల పక్షాన్ని నుంచున్నావా, పేదలకు ఏమన్నా గుర్తుండేలా పనిచేసావా అనే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఈ రోజు మమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడినా దమ్ముగా ఛాలెంజ్ చేసి చెప్తా, ఈ రోజు 2వ సంవత్సరం వచ్చే లోపనే మేము ఇంత హడావిడిగా ఒక కార్యక్రమం చేస్తాం. పేదలకు ఏ కష్టం ఉన్నా కలెక్టర్ ఆఫీసులకు వెళ్తాం, ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్తాం. కానీ కనీసం అధికారంలో ఉండి ఒక్క ప్రోగ్రామ్ అయినా సక్సెస్ చేసుకున్నారా? ఒక్క ప్రోగ్రామ్ అయినా జనాలతో నుంచో పెట్టారా? జనబలం ఎవరికి ఉందని జనాలను అడిగితే చెప్తారు. ఊరికి ఆ రోజుకి ఆ రోజు అబద్ధాలు చెప్పేసి ఎలక్షన్ గెలిచేయడం ఎవడైనా గెలుస్తాడు. జనబలం నిరూపణ అనేది ఎప్పటికీ శాశ్వతం అనేది గుర్తుంచుకోండి.